జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో విశాఖ నగరవాసులు చిక్కుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విశాఖలోని పాండురంగాపురంకు చెందినటువంటి 3 కుటుంబాలు కశ్మీర్కు వెళ్లాయి. నిన్న జరిగిన ఉగ్రదాడిలో 6 మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాండురంగాపురంలోని వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే మిస్సింగ్ అయిన వారిలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళిని ఉగ్రముఖులు కాల్చి చంపేశారు. పారిపోతున్న వెంటాడి కాల్చి చంపేసినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా ఏదైనా ఉంటే వెళ్ళి మీ ప్రధాని మోదీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పహల్గాం బయలుదేరారు. మరోవైపు పాండురంగాపురానికి చెందిన 3 కుటుంబాలను కాపాడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. మరి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో, ఈ ఉగ్రదాడిలో విశాఖకు చెందినటువంటి 6 వ్యక్తులు అయితే చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ పాండురంగాపురానికి చెందినటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళితో పాటు మరి కొంతమంది కూడా ఏదైతే వేసవి సెలవుల నేపథ్యంలో ఆ ప్రాంతానికి అయితే వెళ్లారు. మొత్తానికి ఆ టూరిజం జరుగుతున్నటువంటి సమయంలో ఆ ప్రాంతానికి మిలిటరీ డ్రెస్ లో వచ్చినటువంటి కొంతమంది ఉగ్రమూకలు వారి పైన అయితే విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారిపైన ఏకదాటిగా కూడా కాల్పుల వర్షం కురిపించడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి వెళ్ళినటువంటి వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులైతే ఆందోళన బాధపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆ వార్తలు కూడా పలు పత్రికల్లో అలా పలు ఛానల్లో కూడా రావడంతో వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే తరచూ వారి ఫోన్కి ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫోన్ ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకపోవడంతో మరింత ఆందోళన అయితే పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా టీవీలో వచ్చినటువంటి వార్తలను వారు చూసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి విశాఖ సిపికి అయితే ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా వారు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా చూసుకుంటే చనిపోయిన వారిలో విశాఖకు చెందినటువంటి బ్యాంక్ రిటైర్డ్ మాజీ ఉద్యోగి కూడా చంద్రమౌళి కూడా ఉన్నట్లుగా అయితే ఈ రోజు అయితే సమాచారం అందింది. అయితే హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి కుటుంబ సభ్యులు అక్కడికి అయితే వెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వారంతా కూడా బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, దాడి వెనక ఎవరు ఉన్నారనే కుట్రకోణం అయితే ఇప్పటికీ కూడా ఇంకా బయట పడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరు ప్రకటించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టూరిస్టులనే టార్గెట్ చేస్తూ కూడా దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన అంటూ కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే అమెరికాకు చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపైన అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏదైతే ఉగ్రమూకల దాడిలో మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే విశాఖకు చెందినటువంటి బ్యాంకు ఉద్యోగి ఉన్నారో, బ్యాంకు ఉద్యోగిని అయితే ఆ మృతదేహాన్ని అయితే విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సంబంధించినటువంటి చంద్రమౌళి మృతదేహాన్ని అయితే తీసుకురానున్నారు. తీసుకొచ్చిన అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే గతంలో జరిగినటువంటి పుల్వామా దాడి ఘటన మరొక ముందే ఇటువంటి ఘటన జరగడం పూర్తిగా కూడా దేశంలోనే విచ్చిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకొచ్చింది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.